Hello students, welcome back to your favorite channel, that is Physics in Telugu. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన కారణం ఏంటంటే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి, ఎస్పెషల్గా మన తెలుగు స్టేట్స్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ఎలా ఉంది, స్టూడెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, దీంట్లో టీచర్స్ ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి. సో ఇవన్నీ కూడా మాట్లాడతాను, కొంచెం ఫ్రాంక్గానే మాట్లాడతాను. ఎందుకంటే సో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ పోస్ట్ కోవిడ్ తర్వాత మనం చూసుకుంటే చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి ఆన్లైన్ ఎడ్యుకేషన్ టీచ్ చేసేవి. అది డిఫరెంట్ ఫీల్డ్స్లో ఐఐటి జేఈ కానీ, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా చూసుకుంటే ఐఐటి జేఈ, నీట్, ఎంసెట్ వీటికి కానీ, లేదంటే అదర్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఏవైతే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో, సో అన్నిటికి కూడా మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది వచ్చింది. సో లైక్ స్కూల్ స్టూడెంట్స్ కూడా, ఎస్పెషల్గా 10th క్లాస్ వాళ్ళకి, 10th నుంచి 11th వచ్చే వాళ్ళకి పాలిసెట్ ఎగ్జామ్ కానీ, ఆర్జేసీ ఎగ్జామ్ కానీ, సో ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ వచ్చాయి పోస్ట్ కోవిడ్ తర్వాత. బట్ దీంట్లో మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, సో ఎంతమంది స్టూడెంట్స్ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఓకేనా. సో అండ్ ఎంతమంది పేరెంట్స్ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఎస్పెషల్గా మన తెలుగు స్టేట్స్కి వచ్చేసరికి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే ఒక ఒపీనియన్ ఉంది, ఏది ఇక్కడ ఏం క్వాలిటీ ఉండదు, లేదు అని అంటే సో ఏదో పైన చెప్పేస్తారు. సో వాళ్ళ ఛానల్ గ్రో చేసుకోవడానికి ఇక్కడ ఏదో కంటెంట్ అలా కొంచెం చెప్తారు, ఒక చాప్టర్కి సంబంధించి జస్ట్ బేసిక్స్ చెప్పి వదిలేస్తారు అన్న ఒక అపోహ అయితే పేరెంట్స్లో ఉంది. అండ్ ఎస్పెషల్గా కొంతమంది స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ దే నో ద రియాలిటీ. సో నార్త్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, సో అదర్ స్టేట్స్లో చూసుకుంటే. బట్ మన సౌత్లో వచ్చేసరికి, ఎస్పెషల్గా మన తెలుగు స్టేట్స్లో వచ్చేసరికి ఇంకా దాని ఇప్పుడు ఓకే. సో అంటే కొంచెం స్టూడెంట్స్ చేంజ్ అవుతున్నారు, ఎఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వస్తున్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంకా యాక్సెస్ పొందట్లేదు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి. ఫ్రీగా కంటెంట్ ఆన్లైన్లో ఉన్నా కూడా, యూట్యూబ్లోనే ఫ్రీగా కంటెంట్ ఉన్నా కూడా, సో ఇది మనకు పనికిరాదు, సో ఇక్కడ ఏదో మామూలుగా చెప్పారు అని చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు, సో ఆర్థిక స్తోమత లేకపోయినా కూడా, సో పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆర్థిక స్తోమతకు మించి ఈ కాలేజ్ అయితేనే బెటర్, సో ఈ కోచింగ్ సెంటర్ అయితేనే బెటర్, సో అన్న ఒక అపోహలో సో అప్పులు చేసి మరి స్టూడెంట్స్ని చదివించడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజెస్ కానీ, కార్పొరేట్ స్కూల్స్లో, ఒక పోటీతత్వం ఉన్న స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్, ఓకే. అండ్ స్టూడెంట్స్ దాన్ని నిజంగా రిసీవ్ చేసుకోగలుగుతారా, ఆ స్టూడెంట్స్కి బేసిక్స్ ఉన్నాయా లేవా అన్న ఒక ఆలోచన కూడా పేరెంట్స్ కొంతమంది ఆలోచించట్లేదు. సో దీంట్లో జాయిన్ చేయాలి, నేను ఈ కోర్సులో జాయిన్ చేయాలి, ఆ స్టూడెంట్ కంప్లీట్ అవుతాడా లేదా పక్కన పెడుతున్నారు. సో ఇది ఎంత బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుందంటే స్టూడెంట్ మీద, సో తనకు వచ్చిన బేసిక్స్ కూడా మర్చిపోతాడు, ఓకేనా. సో నేను మాట్లాడేది అయితే కదంతా అది వేరే టాపిక్. సో ఇక్కడ ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే, సో చాలామంది టీచర్స్ కూడా ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే, సో ఏదో చెప్దాం అంటే బెటర్ సబ్జెక్ట్ మనం స్టూడెంట్స్కి ఇద్దామని ఆన్లైన్ ఎడ్యుకేషన్లోకి వస్తారు. చాలా గొప్ప మేధావులు, ఎంతోమంది చాలా మంచి సబ్జెక్ట్ ఉన్న టీచర్స్, సో అది మ్యాథ్స్ పరంగా కానీ, కెమిస్ట్రీ పరంగా కానీ, ఫిజిక్స్ పరంగా కానీ, సో వచ్చాక స్టూడెంట్స్ ఒకటేసారి రిసీవ్ చేసుకోరు. అంటే ఒకటేసారి ఆడియన్స్ రావాలని టీచర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. బట్ సో స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఎక్కడైతే ఒక షార్ట్ ఉందో, లేదంటే ఒక స్ట్రాటజీ ఉందో, షార్ట్కట్లో అయిపోవాలి. ఒక 5 minutes వీడియోలో, సో 5 minutesలో ఫిజిక్స్ క్లాస్ 11th ఫిజిక్స్ నేర్చుకోవడం ఎలా, 10 minutesలో క్లాస్ 12th ఫిజిక్స్ నేర్చుకోవడం ఎలా అన్న ఒక వీడియో చేస్తే దానికి వచ్చే రెస్పాన్స్, సో అదే నేను ఒక 1.5 hour 2 hours సబ్జెక్ట్ వచ్చే రెస్పాన్స్ సో 1% కూడా ఉండదు. అంటే 10 minutes వీడియోకి వచ్చే రెస్పాన్స్లో 1% కూడా మనకు సబ్జెక్ట్ వీడియోకి రాదు. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది టీచర్స్ ఆన్లైన్లోకి వచ్చి డిసప్పాయింట్ అయ్యి, సో మళ్ళీ ఇదంతా ఎందుకులే సో అని ఆఫ్లైన్కి వెళ్ళిపోతున్నారు, ఓకేనా. సో ఇక్కడ యాక్చువల్గా స్టూడెంట్స్ లాస్ అవుతున్నట్టు. నేను ఏదో మా ఛానల్ గ్రో చేయాలి అలా చెప్పట్లేదు, నేను అందరి ఓవరాల్గా మాట్లాడుతున్నాను, అందరి టీచర్స్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను, ఓకేనా. సో ఇక్కడ నాకు తెలిసిన టీచర్సే చాలామంది ఉన్నారు. సో ఫస్ట్ సబ్జెక్ట్ చెప్దామని యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వస్తారు. సో దాని తర్వాత స్టూడెంట్స్ సరిగా రిసీవ్ చేసుకోరు. సో ఛానల్కి
సో మంచి రీచ్ రాలేక ఏం చేస్తారంటే మళ్ళీ ఏదో స్ట్రాటజీ వీడియోలు, సో రిజల్ట్స్ ఎప్పుడు, సో ఇది అది అని ఒక జనరల్ కంటెంట్ చేయడానికి వెళ్ళిపోతున్నారు. అంటే ఆ టీచర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? సో స్టూడెంట్స్కి సబ్జెక్ట్ ఇవ్వాలి, మంచి సబ్జెక్ట్ ఇవ్వాలి, సో వాళ్ళకి ఎఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని ఇవ్వాలి, లేదంటే మినిమల్ అమౌంట్తోని స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్న ఇంటెన్షన్తో ఒక టీచర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి వస్తున్నాడు. బట్ ఇక్కడికి వచ్చాక రియాలిటీ అంతా డిఫరెంట్గా ఉంది. సో స్టూడెంట్స్ కొంతమంది అయితే రిసీవ్ చేసుకుంటున్నారు, పోస్ట్ కోవిడ్ తర్వాత స్టూడెంట్స్ అయితే కొంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు. బట్ పేరెంట్స్లో కొంతమందికి చైతన్యం రావట్లేదు. సో మన ఆర్థిక ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఎఫర్డ్, మీరు కనుక మీ పేరెంట్స్ కనుక ఎఫర్ట్ చేయగలిగితే మీకు బెస్ట్ కోచింగ్ ఎక్కడైనా ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా యూ కెన్ ఎఫర్డ్. బట్ ఆన్లైన్లో మీకు తక్కువగా ఉండగానే సో పేరెంట్స్ మీద ఆర్థిక భారం పెట్టి, అంటే పేరెంట్స్ కూడా ఏమనుకుంటున్నారంటే ఈ రోజుల్లో ఏదో పెద్ద పెద్ద అమౌంట్లు కట్టి పెద్ద పెద్ద కాలేజీలో చేర్పిస్తేనే మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ సీట్ వస్తుంది అన్న ఒక అపోహలో ఉంటున్నారు. సో నేను ఇది అందరి పేరెంట్స్కి చెప్పట్లేదు, చాలామంది పేరెంట్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లోనే వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మా ఒక్క ప్లాట్ఫామే అనట్లేదు, నేను ఫిజిక్స్ ఇన్ తెలుగు ప్లాట్ఫామ్ ఎంకరేజ్ చేయడానికి రావట్లేదు ఇక్కడ. సో డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీకు ఎక్కడ సబ్జెక్ట్ నచ్చితే అక్కడ మీ పేరెంట్స్ మీద ఆర్థిక భారం లేకుండా మీరు ఏదైనా ఒక లోకల్ కాలేజీలో జాయిన్ అయ్యి ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యే విధంగా. సో అంటే మీ పేరెంట్స్కి ఎకనామికల్గా బెనిఫిట్ అవుతుంది, మీకు సబ్జెక్ట్ పరంగా బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? సో ఇది విషయాన్ని పేరెంట్స్ కూడా గ్రహించాలి. సో పేరెంట్స్ కూడా ఎలా అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీ పేరెంట్స్ మీ మాట వినట్లేదు. చాలామంది స్టూడెంట్స్ మాకు కంప్లైంట్ కూడా ఇచ్చారు, సార్ నాకు క్లాసెస్ ఇక్కడ అర్థమవుతున్నాయి, లేదంటే వేరే ప్లాట్ఫామ్లో అర్థమవుతున్నాయి, అక్కడ అర్థమవుతున్నాయి, బట్ మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు ఆన్లైన్ ఎడ్యుకేషన్కి, ఈ కోర్స్ తీసుకోవడానికి వద్దంటున్నారు, లేదు ఈ కాలేజ్కి వెళ్ళు, ఈ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్కి వెళ్ళు. సో ఇలా మా పేరెంట్స్ అంటున్నారు సార్ అని చాలామంది స్టూడెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఒక్కసారి మీరు తీసుకునే కోర్సు ఏదైనా సరే, మాదైనా వేరే వాళ్ళదైనా ఏదైనా సరే, మీ పేరెంట్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇలా ఉంటుంది, వీళ్ళు ఇక్కడెక్కడ వర్క్ చేసి వచ్చారు, సో వీళ్ళకి ఈ సబ్జెక్ట్ ఐడియా ఉంది, ఓకే, సో ఇలా సబ్జెక్ట్ చెప్తారు, సో ఐఐటి జేఈకి ఇలా ప్రిపరేషన్ చేయిస్తారు, నీట్కి ఇలా ప్రిపరేషన్ చేయిస్తారు, సో ఎంసెట్కి ఇలా ప్రిపేర్ చేయిస్తారు, అండ్ ఎగ్జామ్స్ ఇలా కండక్ట్ చేస్తారు, సో మధ్య మధ్యలో మన గైడెన్స్ సెషన్స్ ఇలా ఉంటాయి, సో లైవ్లో మాట్లాడతారు, సో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకుంటారు. సో ఇదంతా ఒక పేరెంట్కి మీరు ఎక్స్ప్లెయిన్, అంటే మీ ఫాదర్ ఆర్ మదర్కి ఆర్ మీ బ్రదర్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా స్టూడెంట్స్కి చాలామంది ఉంది. ఎందుకంటే వేరే అదర్ స్టేట్స్లో ఎస్పెషల్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎక్కడైతే రియల్గా ఆరిజినేట్ అయ్యాయో, సో అక్కడ పేరెంట్స్ రిసీవ్ చేసుకుంటున్నారు, స్టూడెంట్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. మన దగ్గరికి వచ్చేసరికి సినారియో డిఫరెంట్గా ఉంది. సో ఈ ఇంపాక్ట్ అన్నది స్టూడెంట్ మీద పడుతుంది, ఎట్ లాస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద పడుతుంది. సో ఇక్కడ మనకు రీచ్ రావట్లేదు, ఎందుకు మనం ఇక్కడ అని చాలామంది మేధావులు మంచిగా సబ్జెక్ట్ చెప్పే టీచర్స్ కూడా ఆన్లైన్ వదిలేసి మళ్ళీ ఇక రిస్క్ ఎందుకులే ఆఫ్లైన్కి వెళ్ళిపోదాం అన్నట్టుగా చాలామంది టీచర్స్ నాకు తెలిసిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకేనా? సో ఇలాంటి ఒక పద్ధతి అన్నది మారాలి. అంటే ఎక్కడ ఎడ్యుకేషన్ ఎఫోర్డబుల్గా ఉంటే సో అక్కడ స్టూడెంట్స్ తీసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఓకేనా? సో మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారంటే మీరు ఇంకేదో చిన్నపిల్లలు కాదు కదా. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్నారు అని అంటే యు ఆర్ ఏ మెచ్యూర్డ్ గాయ్. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా సో మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. సో ఇక మీకు పక్క నుండి మీ పేరెంట్స్ ఉండి ఇక చదువుకో అని చెప్పాల్సిన అవసరం లేదు. నీకు తెలుసు నీ గోల్ ఏంటో నీకు తెలుసు. యు ఆర్ అబౌట్ టు ఎంటర్ ఇంజనీరింగ్. నీ కెరీర్ని నువ్వు స్టార్ట్ చేసే స్టేజ్కి వస్తున్నావు. నీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది నేను ఈ 2 years ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, సో నా గోల్ ఏంటి, ఇదంతా నీకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఇలాంటి టైంలో నువ్వు ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఆలోచించి సో ఏది నీకు బెటర్, సో ఇంటి దగ్గర ఎకనామికల్గా ఆలోచించుకోవాలి, ఓకే, అండ్ నీకు సబ్జెక్ట్ పరంగా ఆలోచించుకోవాలి. సో నీకు బెటర్గా ఉండేది నువ్వు తీసుకొని సో దాన్ని నువ్వు కంటిన్యూ అవ్వాలి, ఫాలో అవ్వాలి, క్లాసెస్ కంపల్సరీ ఫాలో అయ్యి నేర్చుకోవాలి, ఏదైనా డౌట్స్ ఉంటే అడగాలి. సో మీ పేరెంట్స్కి మీరు ఒక నమ్మకం కలిగించాలి. ఓకే, మా వాడు ఇక్కడ జాయిన్ అయినా చదువుకుంటున్నాడు, సో నేను అన్ని లక్షల ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, సో ఇక్కడే కూడా మంచిగానే నేర్చుకుంటున్నాడు. సో మార్క్స్లో అటు ఇటు రావచ్చు, బట్ అవి ఒకసారి ఆ మార్క్స్ అటు ఇటు వచ్చాయంటే ఎప్పుడు అలా వస్తాయని కాదు కదా. స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవ్వాలి. ఈ మంత్ మార్క్స్ కొంచెం తక్కువ వచ్చాయి, సో నెక్స్ట్ మంత్కి ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఓకేనా? సో టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి,
సో మీరు నేర్చుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని డైలీ రివైజ్ చేయాలి. అంటే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో మీరు ఉన్నప్పుడు, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని ఏ ప్లాట్ఫామ్నైనా మీరు ఫాలో అవుతున్నప్పుడు, సో ఈ సెల్ఫ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఏ స్టూడెంట్ అయితే డెడికేటెడ్గా ఫాలో అవుతాడో ఆ రివిజన్ స్ట్రాటజీ కానీ, సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మన పేరెంట్స్ అనుకునేది కూడా కరెక్టే, ఏది ఆఫ్లైన్లో చేర్పిస్తే ఒక టీచర్ ఉంటాడు, సో డైలీ చూస్తాడు, ఒకరి భయం ఉంటుంది అన్నది అది కరెక్టే. బట్ నువ్వు ఆల్రెడీ ఇంటర్మీడియట్కి వచ్చావు, ఇంకెంతకాలం ఒకరి పర్యవేక్షణలో ఉంటావు? సో నీ ఓన్గా నువ్వు థింక్ చేయవా? అవునా? సో నీ ఓన్గా నువ్వు థింక్ చేసి నాకేం కావాలి, నేను ఎక్కడ ల్యాగ్ అవుతున్నా, ఏం చదువుకోవాలి, సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అవునా? సో ఇంకా ఇదొక విషయం అయితే ఆన్లైన్ ఎడ్యుకేషన్లో పేరెంట్స్ది ఇలా ఉంది, స్టూడెంట్స్ ఇలా ఉన్నారు, అండ్ టీచర్స్ పరంగా మేము ఆలోచించే తీరు కూడా చెప్పాను. సో ఇంకొంతమంది స్టూడెంట్స్ వికృత చేష్టలు అనమాట, ఆన్లైన్ ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చి వేరే ప్లాట్ఫామ్ గురించి కామెంట్ చేయడం, సో లేదంటే అక్కడికి వెళ్ళి మా దాని గురించి కామెంట్ చేయడం. సో ఎవరైతే నిజంగా స్టూడెంట్స్ చదువుకుంటున్నాడో ఆ స్టూడెంట్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాడు. ఓకేనా, అరే వీళ్ళు ఏదో చాట్ చేసుకుంటున్నారు, సో ఇదంతా కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది. సో ఈ కొంతమంది స్టూడెంట్స్ యొక్క వికృత చేష్టలు, వాటి వల్ల రియల్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ కూడా ఇబ్బంది పడుతున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం సో ఇక్కడ టీచ్ చేసే టీచర్ కూడా ఫీల్ అవుతున్నాడు. సో ఏదైనా ఒక బ్యాడ్ కామెంట్ చూసామనుకోండి, మాకు ఇక్కడ క్లాస్ రన్ అవుతుంది, సో క్లాస్ చెప్పుకుంటూ ఆన్లైన్లో వెళ్ళిపోతాం, లైవ్లో ఉంటాం, ఏదో ఒక బ్యాడ్ కామెంట్ వస్తుంది, సో ఇక మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంటుంది. సో నెక్స్ట్ చెప్పే సబ్జెక్ట్ ఉంటుంది చూసారా, అదంతా మళ్ళీ ఇంకొకరు ఎవరే మెసేజ్ చేస్తారో అన్న థాట్ ఒక టీచర్ మైండ్లో మీరు క్రియేట్ చేసి చెప్పే సబ్జెక్ట్ను కూడా చెప్పనీయకుండా కొంతమంది స్టూడెంట్స్ని, అందరిని అనట్లేదు, సో ఎవరైతే స్టూడెంట్స్ కాదో కూడా తెలియదు వాళ్ళు, అవునా? సో అలాంటి వాళ్ళ వల్ల కూడా కొంచెం ఆన్లైన్ ఎడ్యుకేషన్ అన్నది చెడిపోతుంది. సో నేను ఇచ్చే సజెషన్, ఎవరైతే స్టూడెంట్స్ క్లాస్ 10th అయిపోయి 11th 12thకి వస్తున్నారో, సో మీరు ఆల్రెడీ మెచ్యూర్డ్ పర్సన్స్, సో మీ ఎకనామికల్ స్టేటస్ అంటే మీ ఫినాన్షియల్ స్టేటస్ బాగుంది అంటే మీ పేరెంట్స్ చెప్పిన మాట విని సో మీరు ఎక్కడంటే అక్కడ జాయిన్ అవ్వండి. సో మీరు ఎఫర్ట్ చేయగలరు అనుకుంటే, లేదు మీ పేరెంట్స్ మీద ఆర్థిక భారం మోపుతున్నారు అన్న థాట్ కనుక మీకు వచ్చిందనుకోండి, సో బెటర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి మన తెలుగులోనే. సార్ నేను కంప్లీట్ హిందీ అర్థం చేసుకోలేను, సో కంప్లీట్ ఇంగ్లీష్ కోర్సెస్లో మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలీదు, సో నేను మనకు కొంచెం నేటివ్ లాంగ్వేజ్లో ఇంటరాక్ట్ అవ్వాలి, మన టీచర్స్ ఉంటే డైరెక్ట్ ఒకసారి వెళ్ళి కలవడానికైనా ఉంటుంది అన్న థాట్ మీకు ఉన్నప్పుడు, సో మన తెలుగు ప్లాట్ఫామ్స్ ఇప్పుడు చాలా వచ్చాయి. ఓకేనా, మీరు ఏ ప్లాట్ఫామ్లో అయినా తీసుకోండి, కోర్స్ తీసుకోండి, బట్ దాన్ని సిన్సియర్గా ఫాలో అవ్వండి. మీ పేరెంట్స్కి టైం టు టైం ఒక హోప్ కలిగించండి, చెప్పండి నేను ఇలా ప్రిపేర్ అవుతున్నాను, సో అలా ప్రిపేర్ అవుతున్నాను. సో ఎవరైతే ఆన్లైన్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ని కూడా పేరెంట్స్ ఎంకరేజ్ చేశారో, సో మీరు కూడా మానిటర్ చేయండి. సో యు ఆర్ లైక్ ఏ టీచర్ అనమాట, మీ పిల్లలకి ఇప్పుడు మీరు ఒక టీచర్ లాగా. సో డైలీ ఒకసారి ఏం చదువుతున్నావు నాన్న, ఎలా ఉంది, ఆన్లైన్ క్లాసెస్ అర్థమవుతున్నాయా, లేదంటే మనం ఒకసారి సార్ని కన్సల్ట్ అవుదామా, సో ఒకసారి ప్రేమగా మాట్లాడండి, వాళ్ళ బాధలు ఏంటో అర్థం చేసుకోండి. స్టూడెంట్స్ కూడా ఏం ఫీల్ అవుతున్నారు, సబ్జెక్ట్ ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, సో క్లాసెస్ అర్థమవుతాయి కొంతమంది స్టూడెంట్స్కి, బట్ క్వశ్చన్ చేయలేకపోతున్నాం అంటారు. సో వాటికి సొల్యూషన్ ఏంటో పేరెంట్స్ కూడా ఒకసారి ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ఉన్న టీచర్స్తో మాట్లాడండి, సో లేదంటే వాళ్ళ కాలేజ్ టీచర్స్తో ఒకసారి మాట్లాడండి. సో ఏది ఉన్నా కూడా క్లియర్గా మాట్లాడుకొని పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్, సో ఈ ముగ్గురు సమన్వయంతో సో కంపల్సరీ ఒక రియల్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో, ఒక స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, సో 100% రిజల్ట్స్ని అయితే మనం తీసుకురావచ్చు. ఓకేనా, సో ఈ అపోహ అయితే పోవాలి. తెలుగు స్టేట్స్లో ఎస్పెషల్గా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే ఏముండదు, సో వీళ్ళు ఏదో ఫ్రీగా చెప్తారు, సో కొంచెం బేసిక్స్ చెప్తారు, సో ఈ అపోహ పోవాలి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ అసలు ఆన్లైన్ ఫీ అన్నది చాలా తక్కువ ఉంది, మా ప్లాట్ఫామ్ అయినా వేరే ప్లాట్ఫామ్స్ అయినా చాలా తక్కువ ఉంది. సో ఐ అప్రిషియేట్ ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ద టీచర్స్ ఇన్ ద ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో ఈ తక్కువ ఫీజుతో వీళ్ళు క్వాలిటీ కంటెంట్ ఇవ్వగలుగుతారా? 100% మీరు ఎక్కడ తీసుకున్నా క్వాలిటీయే ఉంటుంది ఆన్లైన్ కంటెంట్. సో 100% క్వాలిటీ ఉంటుంది. సో రాసి పెట్టుకోండి, ఎందుకంటే మనం ఇచ్చిన ఫ్రీ కంటెంటే, మనం కాదు వేరే ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఇచ్చిన ఫ్రీ కంటెంట్ అయినా చూసుకోండి మీరు. సో ఆల్రెడీ ఫ్రీ కంటెంటే వాళ్ళంతా చెప్తున్నారంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ సో పెయిడ్ కోర్స్ పెట్టి స్టూడెంట్స్ దగ్గర ఫీ కలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఒక విజన్తోనే ఉంటారు. సో వీళ్ళకి సబ్జెక్టు ఇంత ఇవ్వాలి, సో జేఈకి ఎంత అవసరం, నీట్కి ఎంత అవసరం, ఎంసెట్కి ఎంత అవసరం, వీళ్ళకి టెస్ట్ ఇలా కండక్ట్ చేయాలి, రివిజన్ ఇలా చేయాలి. సో ఇదంతా కూడా ఒక టీచర్
ప్రీ ప్లాన్డ్గా ఉంటాడు. ఓకేనా? సో డోంట్ థింక్ దట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ వర్స్ట్ థింగ్. సో అలా థింక్ చేయకండి. స్టూడెంట్స్, మీ పేరెంట్స్ తెలియకపోతే చెప్పండి. సో ఒకసారి వాళ్ళకి అవగాహన చెప్పించండి. అండ్ ఎవరైతే అవగాహన ఉన్న పేరెంట్స్ ఉన్నారో సో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేసి అండ్ అట్ ద సేమ్ టైం కాలేజీ కూడా వెళ్తుంటారు కాబట్టి కంప్లీట్ ఆన్లైన్ అంటే నేను కూడా వద్దంటాను. ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్, కాలేజ్కి వెళ్తున్నారు సో ఈవినింగ్ వచ్చాక ఆన్లైన్. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ గుడ్ కాంబినేషన్. ఓకేనా? సో ఇక్కడైతే నా పర్స్పెక్టివ్లో సో ఇది నా ఉద్దేశం, ఏదైతే నేను అనుకున్నానో అది మీకు చెప్పాను. సో థ్యాంక్ యూ గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.